యువత బంగారు భవిష్యత్తుకు బాటలు వేసేందుకు ఓ తల్లి కడుపు ఆవేదనను తీర్చేందుకు డ్రగ్స్ పై దండయాత్రను ప్రారంభించామని విజయవాడ సిపి రాజశేఖర్ బాబు తెలిపారు. మత్తు పదార్థాల వినియోగాన్ని అరికట్టేందుకు మహిళా పోలీసులు చేపట్టిన సైకిల్ యాత్ర కార్యక్రమం 18వ రోజుకు చేరుకుంది. విజయవాడ వన్ టౌన్లోని గద్దబొమ్మ సెంటర్ నుంచి గాంధీజీ మున్సిపల్ స్కూల్ గ్రౌండ్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో హోంమంత్రి అనిత, ఎంపీ కేశినేని శివనాథ్, ఎమ్మెల్యే సుజనా చౌదరి, ఈగల్ చీఫ్ ఆకే రవికృష్ణ పాల్గొన్నారు. ఏపీని మత్తు రహిత రాష్ట్రంగా మార్చాలనే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోందని అనిత స్పష్టం చేశారు. సిపి గారు అందరికీ పోలీస్ ఆఫీసర్ కానీ విజయవాడ కమిషనరేట్లో ఉన్న ప్రజలకు మాత్రం అందరికీ ఇప్పుడు కూడా రియల్ హీరోలుగానే ఉంటారు. ఈరోజు ఏదో విధంగా వాళ్ళందరినీ కూడా ఒక వేదిక మీదకి రప్పించి ఒక మంచి అవగాహన కార్యక్రమాలు తీసుకెళ్ళాలి అని ఒక మంచి స్పృహతో ఈరోజు ముందుకు రావడమే కాకుండా తను పరిగెడుతుంటారు, తన టీంని పరిగెట్టిస్తుంటారు. ఆఖరికి పరుగు కాస్త సైకిల్ మీదకి ఎక్కి ఈరోజు సైకిళ్ళు కూడా తొక్కించే పరిస్థితి కనిపిస్తూ ఉంది. మొన్నటి వరకు మనం ఒకటి విన్నాం, చిన్న పిల్లల బ్యాగుల్లో సైతం డ్రగ్స్ ఉన్నాయన్న దగ్గర నుంచి హ్యాట్స్ ఆఫ్ టు అవర్ పోలీస్. ఈ రోజు మనం చెప్పబోతున్నాం, చిన్న పిల్లలకి కూడా అవగాహన వచ్చింది డ్రగ్స్ తీసుకోకూడదని చెప్పడానికి. యాజ్ ఎ హోమ్ మినిస్టర్ నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నా మా టీం వర్క్ కి. స్పై దండయాత్ర అనే కార్యక్రమం ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. ఎందుకంటే ఈ యాత్ర అనేది ప్రజల ఆకాంక్షల నుంచి పుట్టిన యాత్ర, కన్న తల్లి కడుపు కోత నుంచి పుట్టిన యాత్ర, యువత భవిష్యత్తు కోసం చేసే పరుగు యాత్ర. ఇది ఎంత ప్రజల్లోకి ఎంత లోతుకు పోతుందంటే 8 ఏళ్ల కుర్రాడు 1972 కాల్ చేసి నలుగురు అన్నలు గంజాయి తాగుతున్నారు, ఇమీడియట్గా పోయి చూసి నలుగురు పట్టుకొచ్చాం. అంటే ఒకవైపున బాధ వేస్తుంది, ఒకవైపున దుఃఖం వస్తుంది. ఎటువంటి పరిస్థితుల్లో దీన్ని నివారించాలనే కసి వస్తుంది. ఈ కసి నుంచి సమాజం మొత్తం కదలాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా యువత చాలా డ్రగ్స్ మమ్మారికి అలవాటు పడిపోయారు. ఈ ప్రభుత్వం డ్రగ్స్ మీద ఉక్కుపాదం నిలిపే విధంగా ఈగల్ అనే ఒక డిపార్ట్మెంట్ తీసుకొచ్చి ఎక్కడ రాష్ట్రంలో డ్రగ్స్ కనపడినా ఉక్కుపాదం మోపుతున్నారు. మనం చూస్తే విజయవాడ పార్లమెంటు నియోజకవర్గంలో అయితే డ్రోన్స్ వాడుతున్నాం, సీసీటీవీస్ వాడుతున్నాం. ఎక్కడ డ్రగ్స్ అన్నా కూడా ఇమీడియట్గా పోలీసులు వెళ్తున్నారు. డ్రగ్స్ని తీసుకోవటం అంటే వాళ్ళ జీవితం ఒకటే కాదు, కొన్ని కుటుంబాలు, కొన్ని తరాలే నాశనం అయిపోతాయి. కాబట్టి డ్రగ్స్ మీద దండయాత్ర అనే ఉద్యమం మొదలుపెట్టారు. ఆంధ్రప్రదేశ్ మొత్తం తిరుగుతున్నారు. చాలా మంచి కార్యక్రమం. పోలీసు వ్యవస్థ కూడా ఈ డ్రగ్స్ గురించి సమయం వృధా చేయటం మానేయాలి అనంటే ప్రతి ఒక్కరిలోనూ కూడా చైతన్యం రావాలి. తల్లిదండ్రులు డెఫినెట్గా చాలా బాధ్యత వహించాలి. దాంతోపాటు స్కూల్లో టీచర్స్ అందరూ కూడా గమనించాలి పిల్లల యొక్క బిహేవియరు.